రష్మి మా లేడీస్ కోసం ఏమైనా ఓ మంచి గేమ్ పెట్టి రష్మి సరే మీరు అంతగా అంటున్నారు కాబట్టి మా లేడీస్ కోసం మంచి గేమ్ పెట్ట ఓకేనా? థ్యాంక్ యూ రష్మి. థ్యాంక్ యూ టు ప్రాపర్టీస్ ప్లీజ్. ఆల్రైట్ సార్, రాంబాయ్ మరింత ప్రేమగా అందరి కోసం ఒక మంచి గేమ్ ప్లాన్ చేయాలనేది కాబట్టి మా లేడీస్ అందరికి ఇష్టమైన వంట, ఎందుకంటే తినడమే కాకుండా వండడం కూడా మన బాధ్యతే కాబట్టి ఒక మంచి ఫుడ్ కి సంబంధించిన గేమ్ ప్లాన్ చేస్తాం. ఫస్ట్ వచ్చి పెళ్లి అయిన వాళ్ళు వర్సెస్ పెళ్లి కాని వాళ్ళు మధ్య ఈ పోటీ జరగబోతుంది. బోత్ టీమ్స్ నుంచి ఇద్దరు వస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బిర్యానీ అన్నాను అనుకోండి, బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఈ బలూన్స్ చూస్తున్నారు కదా, వాటి మీద కొన్ని బొమ్మలు మేము అంటించి ఉంచాము. ఆ బలూన్స్ వెతికి పెట్టి ఈ బోర్డు మీద అంటించాలి. ఓకేనా? ఈచ్ టీమ్ నుంచి ఇద్దరు రావాలి. ఒకటి వచ్చి బోర్డు దగ్గర ఉంటారు, ఇంకోళ్ళు వచ్చి బలూన్స్ వెతుకుతారు. సో పెళ్లి కాని వాళ్ళ దగ్గర నుంచి ఎదురు వస్తున్నారు, మా టీం నుంచి ఇద్దరు వస్తున్నారు. అండ్ గౌతమి అండ్ యశస్విని రండి. మరి పెళ్లి అయిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఎవరు రాబోతున్నారు? వందన అండ్ మంజుల. ఆల్ రైట్, మంజుల గారు అండ్ వందన గారు రండి. ఆల్రైట్, సో నలుగురులో వంటలు బాగా ఎవరు చేస్తారు? ఎవరికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది? మీరు బాగా చేస్తారా? ఒక 5 డిషెస్ నాన్ వెజ్ ఐటమ్స్ చాలా ఎక్కువ చేస్తాను నేను. So you're good at cooking? Yeah, mutton chops, chicken kebab, chicken pakodi, అలా. ఓకే, అండ్ హౌ అబౌట్ ది బోత్ ఆఫ్ యు? ఇద్దరికి రాదు యాక్చువల్లీ, తిని పెడతాము బట్ ట్రై చేస్తాం. సో మంజుల గారు, నిరుపమ్ గారికి స్పెషల్ గా మీరు ఏం వండుతారు? బ్రెడ్ ఆమ్లెట్. సో ఇప్పుడు మీ ఆడియన్స్ ఓన్లీ బ్రెడ్ ఆమ్లెట్ వింటే పాపం వాళ్ళు హట్ అవుతారండి. సరే, మీ హస్బెండ్ కి ఎక్కువగా ఇష్టమైన డిష్ ఏంటండి? ఫిష్ లో ఏం చేసినా ఆయనకు నచ్చుతుంది. ఆల్ రైట్, సో యశస్విని వండుతారా? లేదు, అమ్మ చేసిన వంటని మంచిగా తింటా. సూపర్. సో ఫస్ట్ ఫుడ్ ఐటమ్ నేను చెప్పబోతున్నాను, అండ్ ఆ ఐటమ్ వచ్చి పులిహోర. పులిహోర, రైస్ రైస్ రైస్, గో రైస్ 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 రైస్. గోపాల కదులతోటే కదు కంటి చూపుతోనే చెప్పాలా. ఉలలా ఉలలా డబల గోపాల కిసులా ఆట కొస్తా ప్లీజ్ టైం నువ్వే. హలో, సగం ఇంగ్రీడియంట్స్ కింద పడి ఉన్నాయి. టైం అప్, టైం అప్. ఆల్ రైట్, సో వండర్ఫుల్ గా జరిగింది మా పులిహోర కాంపిటీషన్. మరి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ బోత్ పార్టీస్ కలెక్ట్ చేశారో చూద్దాము. ఓకే, ఇటు నుంచి వద్దాము. రష్మి నీకు తెలుసా ఎందుకని అడుగుతున్నారు? ఇది సాల్ట్. పులిహోరలో సాల్ట్ ఉంటదా? ఉంటది. నెక్స్ట్ వచ్చి బెల్లం. పులిహోరలో బెల్లం ఉంటదా? ఉంటుంది. ఏ ఊర్లో పులిహోరలో బెల్లం వేస్తారు? మా అమ్మ వేస్తారు. మీ అమ్మ వేస్తారు. ఏ ఊర్లో? బెంగళూరులో. బెంగళూరులో. మిమ్మల్ని ఎవడ చేసుకుంటాడా కానీ అదృష్టవంతురండి. నో 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 వెయిట్, ఐ వాంట్ టు క్లియర్ దిస్. పులిహోర అంటే చిత్రన్న. నో, పులిహోర ఇస్ పులియోగరే. నో 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 నో, తెలుగు షో, తెలుగు పులిహోర. అరే పులిహోరలో ఇది వేస్తారు. ఓకే, నేను పులియోగరే అనుకున్నాను ఇప్పటి వరకు. తెలుగు షో పులిహోర. అది మీరు చెప్పాలి కదా. అయ్యో, మిగతా ఇంగ్రీడియంట్ చెప్పండి. వెయిట్. ఆయిల్ ఆయిల్. ఓకే. ఎండి మిరపకాయ. పల్లి 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 పల్లీలు అవి. పల్లీలు. ఓకే, ఆల్ రైట్. ఇటు వచ్చి ధనియాలు. ధనియాలు ఉంటాయమ్మా? మసాలా మసాలా వేస్తారు కదా. నో నో. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మిరపకాయ పౌడర్. నో, మిరపకాయ పౌడర్ వేయరు. కారానికి మిరపకాయ లేదంటే మిరపకాయ పౌడర్ అలా వేయొచ్చు కదా. పచ్చి మిరపకాయలు వస్తాయి, లేకపోతే ఎండు మిరపకాయలు వస్తాయి. ఆల్ రైట్, నెక్స్ట్ వచ్చి పసుపు. ఓకే, వేస్తారు. ఓకే, పసుపు వేస్తారు. ఉప్పు. ఎస్, ఓకే. సో ఇప్పుడు ఫైనల్ గా ఇంద్రజ గారు చెప్పండి, ఎవరి పులిహోర బాగా కుదిరింది? పులిహోరకి ముందు చింతపండు బాగా తీసేసి దాంట్లో ఆ గొజ్జు తీసేసి అలా చేసినప్పుడు ఇంత బెల్లం వేయడం సాంప్రదాయం. ఎస్, ఎందుకంటే చింతపండు ఉన్న అన్ని డిషెస్ లో కూడా ఇంత బెల్లం వేయడం ఆనవాయితీ. పెద్దల దగ్గర మీరు ఒక్కసారి కనుక్కోవచ్చు, వాళ్ళు చెప్తారు. చింతపండు పులిహోరకి కొంచెం బెల్లం వేస్తారు. ఇంగువ అండ్ బెల్లం అనేది సీక్రెట్ ఇంగ్రీడియంట్ గా లోపలే ఉంటది కాబట్టి వీళ్ళ టీమే విన్.
మా కన్నడ అమ్మాయిలకు కూడా పులిహోర ఎలా చేయాలో తెలుసు, కానీ తెలుగు వాళ్ళు మీరు చేయకపోవడం అనేది. ఏమండి మీరు పక్కన ఉండి కూడా పులిహోర చేయకపోతే ఎలా? మీకు మీ పులిహోర కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. మనం మళ్ళీ ఇంకా క్లాసులు తీసుకుందాము. థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ వర్సెస్ ఆర్ న్యూ సిటిజన్, ఆర్ ఫ్యూచర్. రెడీయా పిల్లలు? మీ తరపు నుంచి ఎవరు రాబోతున్నారు? వాగ్దేవి అండ్ బాను. వాగదేవి అండ్ బాను, ప్లీజ్ కమ్. అండ్ ఇటువైపు నుంచి గంగవ్వ అండ్ అన్నపూర్ణమ్మ గారు, రండి రండి రండి. గంగవ్వ, మీరు వంటలు బాగానే చేస్తారు కదా? చేస్తాం. స్పెషల్ గా ఏం వండుతారు? మాకు జొన్న రొట్టెలు, జొన్న రొట్టె, దాంతో పాటు ఏదన్నా తొక్కు. తొక్కు యాజ్ ఇన్ చట్నీ, తొక్కు యాజ్ ఇన్ చట్నీ. అన్నపూర్ణమ్మ గారు మీరు చెప్పాలి, ఇంట్లో ఏదైనా స్పెషల్ ఒకేషన్ అయ్యేటప్పుడు మీ స్పెషల్ డిష్ ఏంటి? స్పెషల్ అంటూ ఏం లేదు, ఎప్పుడు పప్పు దాంట్లో ఏదన్నా కలగలుపు వేసి వండుకుంటాం. అంతే, సింపుల్. ప్రెషర్ కుక్కర్ లో వేయడం, 2 సీటీలు కొట్టడం, అంతే కదా? ఒక విషయం నేను ఇక్కడ చెప్పాలి, అమ్మ వాళ్ళ నిలువ పచ్చడే నాకు సంవత్సరం అంతా మా ఇంట్లో ఉంటది. అమ్మ ఎప్పుడు వచ్చినా నిలువ పచ్చడి ఒక డబ్బాలో వేసుకొని తీసుకొచ్చి నాకంటే ఇచ్చేస్తారు. అది లేకుండా నాకు ఒక ముద్ద దిగదు. ముందు ఫస్ట్ అది వేసేసుకొని తినాలి, అంతే. థ్యాంక్ యూ అమ్మా. ఒక మంచి స్వీట్ ఐటమ్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, కానీ ఆ ఐటమ్ చెప్పే ముందు మీ నలుగురులో ఈ బెలూన్ పిట్ లో ఎవరు దిగబోతున్నారు? నేనే దిగాలి. అయ్యా రండమ్మా. అయితే మీ ఇద్దరులో ఎవరు దిగబోతున్నారు? బాను దిగబోతుంది. ఆల్ రైట్, సో నేను మీకు ఇవ్వబోతున్న స్వీట్ ఐటమ్ వచ్చి పాయసం. నువ్వు దీపామృతం బేబీ, నువ్వు పంచామృతం బేబీ, నువ్వు పూల నందనం యో బేబీ, నువ్వు దీపావళి బేబీ. ఆల్ రైట్, స్టాప్ స్టాప్ స్టాప్. అయిపోయింది అవ్వ, అయిపోయింది. సో పిల్లల దగ్గర నుంచి ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. మా ఫ్యూచర్. సో పాయసంలో బెల్లం. ఓకే, డైరెక్ట్ పాయసం. ఇది డైరెక్ట్ పాయసం నుంచి ఆర్డర్ పెట్టేశారు, కానీ అది మనం కన్సిడర్ చేయలేం కదా. సారీ. మరి పాయసంలో ఉప్పు అనేది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనుకుంటా. మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఇది ఏంటి? రవ్వ అనుకుంటున్నాను నేను. అయినా మీరు కొబ్బరి అనుకొని అంటించారు, కానీ ఇది రవ్వ. మరి పాయసంలో రవ్వ పాయసం అన్నారు కదా, సో రవ్వ పాయసమా? ఆల్ రైట్, సో ఇప్పుడు అవ్వ అండ్ అన్నపూర్ణ అమ్మగారు. ఓకే, ఇది వచ్చి ఇది జొన్నలతో కూడా పాయసం చేసుకోవచ్చు. అన్నపూర్ణ అమ్మగారు ఏమంటున్నారంటే ఇది జొన్నతో కూడా పాయసం చేసుకోవచ్చు అంట. నెక్స్ట్ ఇంగ్రీడియంట్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ఇదేంటి? వాంపులు తెలియకుండానే ఇచ్చారే. సేమియా కాదు, సేమియా కాదు, ఇది గోధుమ పొట్టు తీసే ముందు అది. ఆ గోధుమలతో కూడా స్వీట్ చేస్తారు, పెట్టుకో. అంటే ఇక్కడ మిక్స్డ్ పాయసం జరుగుతుందా ఈ రోజు అన్నపూర్ణ అమ్మగారు? మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చి సగ్గు బియ్యం. ఓకే, సగ్గు బియ్యంతో కూడా చేయొచ్చు. అయితే ఇది పాన్ ఇండియా పాయసం. ఇది ఇదేంటి? ఇది పిస్తా పప్పు. అవునా? ధనియాలు పిస్తా. ఓహో, ఇప్పుడు అసలైన సీక్రెట్ ఇంగ్రీడియంట్ మళ్ళీ కలుపు ఉప్పు. పంచదార అనుకున్నా నేను. నాకు ఇప్పుడు అర్థమేమైందంటే పాయసంలో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చి ఉప్పు. ఉప్పు కదా. సో ఇంద్రజ గారు ఇప్పుడు చెప్పండి, ఏ పాయసం ఎక్కువ రుచిగా ఉంది? అటువైపు చూస్తే ఇంకా ఒక్క ఇంగ్రీడియంట్, ఆ బెల్లం మాత్రమే కనబడుతుంది పాయసానికి సంబంధించి. ఇటువైపు అయితే సగ్గుబియ్యం ఉంది, పిస్తా పప్పులు ఉన్నాయి. వాటి రెండితో ఖచ్చితంగా మంచి పాయసం చేయొచ్చు. అది చక్కెర, ఈ అమ్మాయి ఉప్పని చెబుతుంది. ఇటువైపు 2, అటువైపు 3 కాబట్టి పెద్దోళ్ళ టీమే గెలిచింది. ఆల్ రైట్, ఇటువైపు నుంచి థర్డ్ రౌండ్ లో శిల్పా గారు అండ్ ఖోఖా కమ్. అండ్ ఇటువైపు నుంచి రాంబాయ్ అండ్ ఉషా వైభవ్ రండి. సో
ఆ వరల్డ్ ఫేమస్ ఐటమ్, అందరికి అతి ప్రియమైన ఐటమ్, బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఇల్లు బాయ ఒళ్ళు బాయ గలచ్చుగా నీ ఎచ్చులు బాయే సిల్లు బాయ సిమ్ము బాయే గసూరిగా నీ సల్లు బాయే పువ్వు బాయ నవ్వు బాయే గి పొట్టిగా నీ లవ్వు బాయే ముద్దు ముచ్చటంతో బాయ మోతి పండు రా. అరే మొత్తం మార్కెట్ పెడుతున్నారు వీళ్ళు, ఇంకా ఆపండి. స్టాప్ స్టాప్ స్టాప్. ఇది కూడా యు హావ్ టు కన్సిడర్. ఐ రీచ్ ద బోర్డ్ కానీ ప్లేస్ దొరకలేదు. ప్లేస్ దొరక్క కింద పడిన బలూన్. బాబు బిర్యానీ కర్రీ పాయింట్ అది, కర్రీ పాయింట్ అది. మీరు మీ చేతిలో పెట్టుకోండి అయితే. ఆల్ రైట్, ఫస్ట్ రాంబాయ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మాకు రైస్ బ్యాగ్ పెట్టలేదు లోపల. ఏమి పక్కనే పెట్టాముగా, మీరు చూసుకోలేదా? వీడు పట్టుకెళ్ళాడు బ్యాగ్. ఇది వచ్చి ఉప్పు ఉప్పు. ఈ కలుపు. ఆ బలూన్ తీసేసేయండి, మ్యూజిక్ అయ్యాక పెట్టారు ఉషా. ఇచ్చిందే తక్కువ, మళ్ళీ మ్యూజిక్ ఎందుకు పెట్టావా? ఓకే, నెక్స్ట్ వచ్చి దాల్చీని చెక్క. దాల్చిన చెక్క. ఇది వచ్చి ఐ థింక్ వెరైటీ ఆఫ్ మసాలా. ఓకే అంటే ఓకే దీంట్లో అన్ని ఉన్నాయి మేడం. చికెన్. ఓకే ఓకే, నీళ్ళు. ఓకే సూపర్ Okay. సూపర్. ఉప్పు ఉప్పు. ఈ ఉప్పు. ఓకే ఉప్పు. ఒక్క నిమిషం, అసలు ఇటువైపు చూడవచ్చు మేడం. చికెన్ బిర్యానీలో చికెన్ లేకుండా బిర్యానీ చేస్తారు ఎవడన్నా? ఒక్క నిమిషం, ఈ చేతిలో ఉన్నది ఫస్ట్ చూద్దాము. కొబ్బరి పౌడర్. కొబ్బరి పౌడర్ బిర్యానీలో వేయరు. మీరే పెట్టుకోండి చేతిలో. నీళ్ళు. ఓకే, ఇది దీంట్లో అల్లం ఉంది, ఎల్లుల్లిపాయలు ఉన్నాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే కారం, ఓకే టొమాటోస్. ఓకే, ఇది వచ్చి ఆ చిన్న చిన్న లవంగాలు. ఇది పుదీనా. పుదీనా ఉండాలి. ఓకే, అయ్యో డైజెషన్ కి బాగుంటది. పసుపు, ఆ, వెల్లుల్లి. ఎన్ని వేస్తారు అక్కడ? పేస్ట్లు కూడా వేస్తారు ఇక్కడ మళ్ళీ. అంటే అది ఇది వెల్లుల్లి సింగిల్ అలాగే. సో ఇంద్రజ గారు, ఫైనల్ విన్నర్స్ ఎవరు? చికెన్ బిర్యానీ అని మీరు చాలా క్లియర్ గా చెప్పారు. Yes. ఒక బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా ఈ బోర్డ్ లో ఉన్నాయి, ఏదో 1-2 తప్ప. చికెన్ ఈ బోర్డ్ లో ఉంది కాబట్టి వీళ్ళిద్దరిని కలిపేసి ఒక డ్రా చేసేసేయండి చెప్తాను. మ్యామ్ వీరిద్దరిని కలిపితే రెడీ అవుతుంది చికెన్ బిర్యానీ. చికెన్ మీ దగ్గర ఉంది, ఇంగ్రీడియంట్స్ మీ దగ్గర ఉంది కాబట్టి మీ ఇద్దరిని మేము కలపాలి. అండ్ అది కలిపితేనే చికెన్ బిర్యానీ తయారవుతుంది కాబట్టి both are winners.